తిరువూరులో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటాచల స్వామి దేవాలయం, రామలింగేశ్వర స్వామి ఆలయం, సంతోషిమాత అయ్యప్ప దేవాలయం, గౌరీ కేదారేశ్వరాలయం, షిరిడి సాయి మందిరం, సత్యసాయి మందిరం, కోదండ రామాలయాల్లో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. పాండురంగ విఠలాచార్య స్వామి పంచాంగ శ్రవణం చేశారు. ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ఆయా దేవాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రాశి అయినటువంటి మేషరాశి అత్యద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. ఈ మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరం ద్వితీయంలో గురుడు లాభస్థానంలో ఉన్నాడు, ఆదాయానికి లోటు ఉండదు. వ్యయ రాహువు వల్ల ఉద్యోగస్తులకు సాధించాలంటే వాళ్ళకి ప్రమోషన్స్తో ఉన్నటువంటి బదిలీలు ఉంటాయి. నూతన సమస్యలు కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు ఎదురైనా కూడా. కాబట్టి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రోజుల్లో అప్పు లేని వాడు లేడండి. అప్పు ఉంటేనే కోటీస్తాడు. 100 కోట్లు ఉన్నా, 1000 కోట్లు ఉన్నా, 1,00,000 కోట్లు ఉన్నా కూడా అప్పులే చేయకుండా ఏ పని అవ్వదు. నిజంగా అప్పు లేకుండా మనం కట్టేవాళ్ళండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. అలాగే నిజంగా మన డబ్బు ఉన్నా కూడా ఈఎంఐలో కడుతూ ఉంటాం. అప్పు అందుకని ఇక్కడ ఆదాయం 8, వ్యయం 14 ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు. ఈఎంఐల రూపంలో ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి, లేదా వెహికల్ తీసుకోవాలనుకోండి, అలా ఈఎంఐ రూపంలో తీసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. రాజపూజ్యం 4, అవమానం 3. ఆరోగ్యం బాగుంటుంది. మేషరాశి వారికి నక్షత్రాలు